ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేవతి. ఈరోజు వీడియోలో సాంబార్ టేస్టీగా అన్నంలోని కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగా కుదిరే విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే సాంబార్ చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ ఒక ప్లేట్లో అయితే రెడీ చేసి పెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడైతే ప్యాన్ వేసి ఆ ప్యాన్లో సరిపడినంత ఆయిల్ 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి జీరా వేసేసిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా ఇరికిల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత టమాటో అయితే వేసుకోవాలి. టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక 2 మినిట్స్. ఇలా కలిపిన తర్వాత అన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ చాలామంది వరకు ఎయ్యరు, తీపైపోతుందని, కానీ కొంచెం లైట్గా అయితే క్యారెట్ అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న ముల్లంకాడలు అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆనపకాయ అండ్ దోసకాయ ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. వీటితో పాటు ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఆనియన్స్ వేసుకోవడం కూడా టేస్ట్ మధ్యలోనే వేసుకోండి. ఆనియన్స్ బాగా ఏం వేగిపోవసరలేదు కాబట్టి బాగా వేసుకొని మొత్తం అన్నిటిని బాగా కలిపి మగ్గనివ్వండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడిన వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. నేను 50 మెంబర్స్ కోసం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కుక్కర్లో పప్పు అయితే బాగా ఉడకపెట్టి మ్యాష్ చేసి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి అది పప్పు బాగా మ్యాష్ చేసి కలుపుకోవాలన్నమాట. 50 మెంబర్స్ సరిపెట్టేట్లయితే నేనైతే పప్పునైతే తీసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. అడుగు పట్టేయకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటే ఒక 1/2 కేజీ, 50 మెంబర్స్కి సాంబార్ అయితే ఒక 1/2 కేజీ దాకా చింతపండు అయితే తీసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మరగనివ్వండి. మరగనిచ్చి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. వేసి ఒక పావు గంట సేపు అయితే మరగనివ్వండి. తెల్ల మరిగిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనిచ్చి లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ సాంబార్ మసాలా వేయడం వల్ల సాంబార్ అనేది ఇంకొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మేమైతే ఆశీర్వాదం సాంబార్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నామండి. అండ్ కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం కూడా రుచికి సరిపడేంత కారం కూడా వేసుకొని మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపునిచ్చి ఒక పావు గంట సేపు చారునైతే మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత దగ్గర అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫైనల్లీ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తెల్ల మరగనిచ్చి సాంబార్ని అయితే దించేయాలి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.